ప్రజాయుద్ధ నౌక విప్లవ కవి అయిన గద్దర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో ఇక్కడ ఈ బండరాయి మీద గద్దర్ గారి చిత్రం గీయడం జరిగింది. గద్దర్ గారు మెదక్ జిల్లాలోని తుఫాన్ మండలంలో జన్మించారు. అక్కడ జన్మించి అతని విద్యాభ్యాసం మొత్తం నిజామాబాదు, ఆదిలాబాదు జిల్లాలో చదివి తర్వాత ఉన్నత విద్య ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో అతను చదవడం జరిగింది. అతను చదివే రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డారు. హోటల్లో పని చేసుకుంటూ కూడా అతను విద్యను పూర్తి చేయడం జరిగింది. ఆ విద్య చేసుకుంటూనే సమాజాన్ని ఆకలింపు చేసుకొని ఆ రోజులో దళితులు పడుతున్న కష్టాలను నష్టాలను అన్నీ అవగాహన చేసుకొని ఆ రోజు హోటల్లో పని చేసుకుంటూ అతను చాలా బాధాకరమైన రోజుల్లో అతను చదివి కొన్ని సంవత్సరాల తర్వాత 1975 సంవత్సరంలో కెనరా బ్యాంకులో ఉద్యోగం పొంది 10 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత సమాజాన్ని పరిశీలించి తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను చూసి అతను ఆ ఉద్యోగాన్ని రాజీనామా చేసి తర్వాత తన బలాన్ని చూపెట్టడానికి ప్రజల్లో తనంటే ఏమిటో చూపెట్టడానికి తెలంగాణ సాధన కోసం 1969 సంవత్సరంలో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొని అతను ఎన్నో పాటలు, ఎన్నో ఒగ్గు కథలు, ఎన్నో బుర్ర కథలు చెప్పుకుంటూ ఊరూరా తిరిగి అతను పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పడి ప్రజల్లో చైతన్యం కల్పించి అతను బుల్లెటు గాయాలతోటి అతను ఎన్నోసార్లు పోలీసులతో తుపాకీల దెబ్బతిని తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన మహావీరుడు అనుకోవచ్చు అతను. మరియు సినిమా రంగంలో పోయి ఎన్నో పాటలు, ఎన్నో రచనలు, ఎన్నో గేయాలు రాసి అతను తెలంగాణ మలి దశలో మరి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కాడ ఎన్నో పాటలు, ఎన్నో గేయాలు, ఎన్నో నాటకాలు వేసి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అతను జీవితాన్ని ధారపోసి ఈరోజు 2023 సంవత్సరంలో ఆగస్టు 6వ తారీఖున అతను తుది శ్వాస విడిచినందుకున ఈరోజు